ఉస్కోట్కి వెళ్ళాలండి. కేజీఎఫ్ అని చెప్తే కోలార్ ఫీల్డ్స్కి బస్సెస్ ఉంటాయన్నమాట. 300 సంవత్సరాల కిందట అమ్మవారు ఇక్కడే వెలిసారన్నమాట. అందుకని ఇక్కడ ఏదైనా మొక్కు ఏదైనా కానీ కోరిక నెరవేరకపోతే ఇక్కడ కడితే ఖచ్చితంగా. ఈ గుడిలో ఏదైనా కోరిక అనుకొని కాయిన్ని నిలబెడితే అది ఫస్ట్ టైంకి నిలబడిందంటే నిమ్మకాయని కాళ్ళతో ఒత్తేస్తారన్నమాట. హలో గైస్, తెలుగు బ్లాగర్. నేను ఈరోజు అయితే బెంగళూరులో అయితే ఉన్నాను. బెంగళూరు రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి మెజెస్టిక్కి వెళ్ళి మన సెలార్ సినిమాలో చూపిస్తారు కదా, కాటేరమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఉస్కోట్ దగ్గర అయితే ఉందన్నమాట. ఉస్కోట్ నుంచి పక్కన ఆటోస్ వెళ్తాయి, అక్కడి నుంచి వెళ్ళాలి. ఇప్పుడైతే నేను ప్రజెంట్ బెంగళూరు సెంట్రల్లో అయితే ఉన్నా. ఇక్కడ నుంచి మెజెస్టిక్కి వెళ్ళాలి. మెజెస్టిక్ అంటే బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఇక్కడ మెజెస్టిక్ అని అంటారు. తెలిసిన వాళ్ళకైతే ఒకటి, తెలియని వాళ్ళకి చెప్తున్నా. మొత్తానికి అయితే ఇక్కడ నుంచి వెళ్తున్నమాట. ఇది 1 డే ట్రిప్. అంటే పొద్దున్న వచ్చేసి సాయంత్రానికి. ఇది షార్ట్ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఎండింగ్ బ్లాగ్లో ఎలా ట్రావెల్ చేయాలా ఏమైనా అయితే తప్ప. ప్రజెంట్ అయితే నేను బెంగళూరు రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నమాట. ఇక్కడ నుంచి మెజెస్టిక్ అయితే వెళ్దాం. ఫస్ట్ బెంగళూరు స్టేషన్ కదా, అవుట్లుక్ అయితే ఇలా ఉంది. కొంచెం డిఫరెంట్గా ఉందని అయితే చూపిస్తున్నా. బెంగళూరు రైల్వే స్టేషన్ ఇది సెంట్రల్ అన్నమాట. ఇక్కడ నుంచి నేను మెజెస్టిక్ అయితే వెళ్తాను. అక్కడ ఏ బస్ తీసుకోవాలా ఏమని అక్కడైతే డీటెయిల్స్ అయితే అక్కడికి అయితే వెళ్తాను. ఉస్కోట్కి వెళ్ళాలంటే కేజీఎఫ్ అని చెప్తే కోలార్ ఫీల్డ్స్కి బస్సెస్ ఉంటాయన్నమాట. కేజీఎఫ్ అంటారు. అక్కడికి బస్సెస్ ఉంటాయి. ఆ బస్ రూట్లో అయితే వెళ్ళచ్చు. ఎవరైనా కానీ మీకు తెలియకపోతే ఇక్కడ అడగండి, ఉస్కోట అంటే చెప్తారన్నమాట వాళ్ళ బస్సెస్. ఇదైతే మేము కేజీఎఫ్ ఎక్కినమాట. ఇక్కడ నుంచి మధ్యలో అయితే దిగుతాము. ఆ స్టాప్ అయితే చూపిస్తాను. ఉస్కోట్లో అయితే దిగేసాం అన్నమాట. ఉస్కోట్ నుంచి ఇక్కడ ఆటో అయితే పోతాయి అంటారు. ఆటో తీసుకొని వెళ్దాం. నాకు ఇక్కడికి వచ్చేపాటికి అరౌండ్ 1 hour 15 minutes అయితే పట్టింది. మొత్తానికి అయితే వెళ్దాం. ఆ ప్లేస్ ఎలా ఏంటి అయితే వెళ్దాం. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ నుంచి మేము బస్ తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి దేవస్థానానికి టెంపుల్కి బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. మేము దిగిన చోటు నుంచి ఉస్కోట్లో దిగితేనే మీరు అక్కడి నుంచి ఇట్లా రావచ్చు. బస్సెస్ అడిగితే చెప్తారన్నమాట దేవస్థానానికి వెళ్తారు, అక్కడికి ఉంటాయి. మొత్తానికి ఉస్కోట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. అమ్మవారిది లోపలికి వెళ్తే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మొత్తానికి అయితే లోపలికి వెళ్దాం. పని ఈ గుడికి 300 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. ఇక్కడ గుడికి దగ్గర చెట్టు పుట్టలు అయితే వెలిసారన్నమాట అమ్మవారు. ఇక్కడ 300 సంవత్సరాల కిందట వెలిసారు. మొత్తానికి అయితే పైకి లోపలికి అయితే వెళ్దాం. మనం ఏదైనా కానీ కోరిక నెరవేరకపోతే ఇక్కడ కడితే ఖచ్చితంగా నెరవేరుతుందని ఒకటి. అమ్మవారిని ఏది కోరుకున్నా కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వచ్చి ఈ కాటేరమ్మని అయితే మొక్కుంటారన్నమాట. అటువంటి అమ్మవారు గుడికి అయితే రావడం జరిగింది. మనము సెలార్ మూవీలో కాటేరమ్మ అని ఒక సీన్లో చెప్తారు కదా, కాటేరమ్మ అని చెప్తారు కదా, ఇది ఈ అమ్మవారి గురించే మాట. మొత్తానికి కాటేరమ్మవారికి మొత్తానికి మొక్కులు కట్టుకొని ఇలా తిరిగితే 9 వారాల పాటు మొక్కులు కట్టి తిరిగితే అది ఖచ్చితంగా 9 వారాలు కంప్లీట్ అయ్యే లోపల అయితే నెరవేరుతాయని ఒక ప్రతిష్టత. ఇది మాట కాటేరమ్మ మెయిన్ గుడి. ఇది లోపలికి వెళ్ళాలి. అక్కడికి దర్శనంకి అయితే వెళ్దాం. ఇక్కడ కాయిన్స్ నిలబెడుతున్నారని చూస్తున్నారా. ఈ గుడిలో ఏదైనా కోరిక అనుకొని కాయిన్ని నిలబెడితే అది ఫస్ట్ టైంకి నిలబడిందంటే అది తొందరలో కోరిక నెరవేరిపోతుంది అని నాకు అర్థం. లేదు కింద పడిపోతుందంటే ఆ కోరిక నెరవేరడానికి ఇంకా టైం పడుతుందని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం మాట. ఈ గుడిలో మొత్తానికి ఇదే కాటేరమ్మవారి గుడి మాట. ఇది మొత్తానికి ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా అమ్మవారిని. ఇక్కడ ఎండమిరపకాయలు వేస్తే ఒక్క ఘాటు కూడా రాదు, అంత అమ్మవారు పవర్ఫుల్. ఇక్కడ ఎవరైతే దిష్టి తీయించుకొని తొక్కేస్తారు అన్నమాట. ఇదంతా మొత్తం ఇంతమంది జనం అంటే ఏ రోజు అని కూడా లేదు, ఏ డే అని కూడా లేదు. ప్రతిరోజు ఇలాగే అమ్మవారికి జనం వస్తూనే ఉంటారంట. ఒక్కరోజు కూడా తగ్గరు, ఇంకా పెరుగుతారు కానీ తగ్గరంట. అంత పవర్ఫుల్ అమ్మవారు. ఉస్కోట్
అమ్మవారు అయితే కాటేరు అమ్మవారు మాట. ఈ అమ్మవారు మోస్ట్ పవర్ఫుల్ మాట. అంత అన్నీ కూడా వీడియోలో క్లియర్గా చూపించా ప్రతి ఒక్కటి. దీని గురించి కూడా నేను వీడియోలో చెప్తాను, క్లియర్గా చెప్పింటాను. ఇంకేం చెప్పకపోతే స్టార్టింగ్ వీడియో ఎండింగ్లో అయితే ఖచ్చితంగా చెప్తాను. నరదిష్టి పోవాలని ఇక్కడ దిష్టి తీసుకొని ఆ నిమ్మకాయని కాళ్ళతో ఒత్తేస్తారన్నమాట. దిష్టి పోతారని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం మాట. ఈ గుడిలో 300 సంవత్సరాల కిందట అమ్మవారు ఇక్కడే వెలిసారన్నమాట. అందుకని ఇక్కడ ఏదైనా మొక్కుని 9 ప్రదక్షిణాలు అనుకుంటా, 9 ప్రదక్షిణాలు 9 వారాలు చేసి కట్టుకోవాలన్నమాట. ప్రతి వారము ఇలా కడితే కోరిక కోరుకొని ఆ 9 వారాలు కంప్లీట్ అయ్యే లోపల ఆ కోరిక అనేది నెరవేరుతుందని ఒక నమ్మకం. అలా నెరవేరినాయి కాబట్టి ఇంతమంది, నేను లాక్స్ కూడా చూపించాను కదా, అవి కూడా ఇక్కడ కడుతూనే ఉన్నారు. రాసి పూజ కడుతున్నారు. ప్రతి ఒక్కటి అంతా నమ్ముతున్నారు అన్నమాట అమ్మవారిని. మొత్తానికి ఇది కాటేరమ్మ టెంపుల్, మోస్ట్ పవర్ఫుల్. అమ్మవారిని అయితే ఎంతమంది కొలుస్తున్నారు చూడండి. ఇక్కడికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా వచ్చి పూజలు అయితే చేస్తారంట. మొత్తానికి అయితే ఇది మాట గుడి గురించి. ఇక్కడికి రావడానికి ఒస్కోట్లో అయితే దిగాలి. ఒస్కోట్కి 5 మినిట్స్కి ఒకటి లోపలికి గుడి దగ్గరికి అయితే ఉంటుంది అన్నమాట. 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్, చూసారు కదా. ప్రతి ఒక్కటి అంత నమ్మకం ఉంది కాబట్టి ఇంతమంది వచ్చి కొలుస్తున్నారు అమ్మవారిని అయితే. మొత్తానికి ఆల్మోస్ట్ ఆల్ ఇన్ఫర్మేషన్ అంతా కవర్ చేసినాను. నేను ఇంకేమైనా కవర్ చేయకపోతే షార్ట్స్ రూపంలో కూడా కంప్లీట్ చేస్తాను. మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంత సబ్స్క్రైబ్ అవుతుంది, సబ్స్క్రైబ్ చేసుకొని మనం సపోర్ట్ చేయండి. సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.